ఆమె దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు మనకు నిరీక్షణ నుంచి ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణలో మనం నడిపిస్తూ ఆయన ఎందుకు నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచదు, అవమానపరచదు అనే దేవుని లేఖనం ప్రకారం మనతో మాట్లాడినటువంటి ఆ దేవుడు అలాగే ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచిన మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. మన బలహీనతలను అవిధేయతలను సరిచేసి, మన మానసిక రుగ్మతలను శారీరక బలహీనతలను సరిచేసి ముందుకు నడిపిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. అవును, మనం అందరం కూడా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండినట్లు మనం సిద్ధపరచబడాలని అందుకు ఆయన ఎదురు చూస్తున్నాడు. సంఘం పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి. మొత్తం పూర్తయినా డాగైనా కళంకమైనా లేకుండా మరి ఆయన వచ్చినప్పుడు మన ప్రాణాత్మ శరీరాలను ఆయనకి సమర్పిస్తూ మన ప్రాణానికి రక్షణ, మన ఆత్మకు రక్షణ, మన ప్రాణానికి జీవం, మన శరీరానికి స్వస్థత కలిగచేసి మనం ప్రతి ఒక్క దానిలో నుంచి విడిపించి తన కొరకు మనల్ని సిద్ధపరచుకుని మనం సిద్ధపడి ఆయన సిద్ధపరచుకోవడానికి మనకు సమయం ఇచ్చినప్పుడు మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడి ఆయన రాక కొరకు ఎదురు చూసే వరం ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఏమంటుంది దేవుని యొక్క వాక్యం? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఎవరు నీతిమంతులు, ఎవరు సింహం వలె ధైర్యంగా ఉంటారు అనేది మనం ఆలోచన చేస్తే మన నీతి కాదు, మన యథార్థత కాదు, మన భక్తి కాదు. మరి దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారు నాకు కుమార్తెలు కుమారులు అని పిలువబడతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటుండగా, అయితే నా ప్రియమైన వాళ్ళరా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని ఆయన సెలవిస్తూ ఉంటుండగా, మన నీతి మురికి గుడ్డ లాంటిది. మనది స్వనీతి. దేవుని యొక్క నీతి దేవుని యొక్క రాజ్యంలో మనల్ని ప్రవేశపెడుతుంది. దేవుని యొక్క నీతి ఆయన్ని వెతికేటట్లుగా చేస్తుంది. దేవుని యొక్క నీతి మనల్ని కాపాడుతుంది. ఆ నీతిని, దేవుని యొక్క నీతి మనల్ని బాగు చేస్తుంది. ఆ నీతి మనల్ని సరి చేస్తుంది అని మనకి ఆ యొక్క రాజ్యంలో మనకి స్థానాన్ని కల్పింపచేస్తుంది. ఆయన యొక్క నీతి మన స్వనీతి కాదు. ఎప్పుడైతే మన స్వనీతిని అనుసరించి నడుస్తామో, దురాశల చేతను స్వనీతి చేతను మనం నడవకూడదు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మన స్వనీతి చేత నడిచినప్పుడు నువ్వైనా నేనైనా నేను అనుకోవచ్చు నేను నీతిమంతురాలని, దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకోవటానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన నీతి యథార్థతలు ఏంటో దేవుడు మనకు చక్కగా తెలియచేస్తాడు. నీతిమంతుడు సింహం వలె. సింహం అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ కూడా రాజు. అవును, ఆ రాజు ఎలా ఉంటాడు అంటే, జంతువుని తీయండి, ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎలా ఉంటారు? చాలా ధైర్యంగా ఉంటారు. ఆయన పరిపాలనలో ఆయన చేసినటువంటి శాసనాలన్నీ కూడా ప్రజలు తప్పకుండా ఆచరించాలి. ఆయన మంచి పరిపాలన ఇస్తూ ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క సౌఖ్యాన్ని కోరుకుంటూ ఆయన సుభిక్షమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఆయన ఏదైతే ఆజ్ఞ జారీ చేస్తాడో దాన్ని మాత్రం తప్పకుండా వారు తీసుకోవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ రాజు ధైర్యంగా చేయగలుగుతాడు. అలాగే సింహం కూడా అడవిలో మృగాలకెళ్ళ రాజు. అలాగే ఆయన మనకు కొదమ సింహం అనే వస్తాడు అని చెప్పి యూదాగోత్రపు సింహం అని యేసు ప్రభు పేరు కదా. ఆ సింహం ధైర్యం గలదై ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు.
మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన నీతిని బట్టి వస్తుంది, మన యథార్థతను బట్టి వస్తుంది ధైర్యం. అలాగే సింహం అనే ఎప్పుడైతే మనం జీవిస్తామో అంటే నిర్భయంగా, భయం లేకుండా మనం జీవించాలని మనం కోరుకుంటాం. కానీ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి ఎప్పుడు కూడా శ్రమే అంటుంది దేవుని వాక్యం. అయినప్పటికీ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా మనం దేవుని విడిచిపెట్టకూడదు. మన భక్తిని ఏమాత్రం విడిచిపెట్టకూడదు. మన యథార్థతను ఏమాత్రము కూడా విడిచిపెట్టకూడదు. సాతాను అపవాది ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పెట్టి పాపంలోకి పంపిస్తాడు. అది ఎలాగన్నది కానీ, ఏ రూపంలో అన్నా కానీ, నిన్నైనా నన్నైనా అపవాది సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మనల్ని పడేసేవాడుగా ఉంటాడు. కనుక ఆ పాపానికి లోనవ్వకుండా అది మనకు ఒక వివేచన కావాలి. ఆ వివేచనతో మనం అది ఏది ఉత్తమమో, అది ఏది అనుకూలమో, దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు అని చెప్పేది మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ దాన్ని విడిచిపెట్టేటువంటి వరంగా ఉంటాం, దాన్ని తెలుసుకుంటాం. అవును, మనం వివేచన లేకపోతే అపవాది ఉచ్చుల్లో ఊరుల్లో పడిపోతూ ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి సాతాను శోధనలు అధికమైనప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అంటుంది కదా దేవుని యొక్క వాక్యం. యథార్థతను వదలకూడదు అంటుంది కదా దేవుని యొక్క వాక్యం. కనుక అట్టి శోధనలో మనం చిక్కుబడినప్పుడు కూడా మనం వివేచనతో, మన జ్ఞానంతో మనం అడగాలి దేవుణ్ణి, నీ వివేచన నాకు కావాలి ప్రభువా, నీ పరలోకపు జ్ఞానం నాకు కావాలి ప్రభువా. ఈ లోకంలో అంతా కూడా వ్యర్థమైనవే. అందరూ కూడా వ్యర్థమైనటువంటి వారమే. అందరం కూడా ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటుంది దేవుని యొక్క వాక్యం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అవును, ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఈ నీతి ఎక్కడి నుంచి పొందుకున్నాం? ఆయన కృప వల్లనే, ఆయన యొక్క కృప వల్లనే. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కృప వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ కృప అనేటువంటిది అర్హత లేని మనకు దేవుడు తన అర్హతను కలుగ చేశాడు. అదే కృప. అదే కృప అంటే అర్థం విలువ లేని మనకు ఆయన నామాన్ని ధరించుకున్న మనకు విలువను కలుగ చేశాడు. అజ్ఞానులైన మనకు ఆయన తన జ్ఞానాన్ని కలుగ చేశాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుకనే అదే దేవుని యొక్క కృప. ఆ కృప వలన, ఆయన దయ వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడాల. ఎక్కడుందో మన నీతి? ప్రతి దాంట్లో కూడా మనం తప్పిపోతూనే ఉంటాం. మన నీతి ఎక్కడా లేదు. ఆయన నీతే మనల్ని ఇట్లా నడిపిస్తూ ఉంది. ఆయన కృప వలన పొందుకున్నటువంటి నీతే మనం పడిపోయినా, మనం లేచినా, మనం కూర్చున్నా, మనం ఆలోచించినా ఆ నీతే మనల్ని లేపి కూర్చోపెట్టి మళ్ళా బలహీనత సమయాల్లో బలాన్ని ఇచ్చి మరి మనల్ని నడిపించేటువంటిదిగా ఆ నీతి మనకు ఉన్నది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన ఎవరు? నీతి కలిగిన న్యాయాధిపతి. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆయనకు తెలుసు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి కనుకనే మరి మనం క్షమాపణ అనేటువంటిది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటిది. క్షమాపణ. మనం ఎదుటి వారిని క్షమించకపోతే మరి దేవుడు మనల్ని కూడా క్షమించడు అనేటువంటిది దేవుని యొక్క లేఖనంలో సెలవివ్వబడతా ఉంది. కొన్ని సార్లు మరి ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క సందర్భంలో మనం మనుషులం కనుక మనకి అటువంటి మనస్సు రాలేకపోతూ ఉంటుంది. ఆ మనస్సు రాలేకపోయినప్పుడు మనం దేవుణ్ణి అడగాలి. అంటే ఇప్పుడు నేనున్నానండి, నాకు చాలా కోపం ఎక్కువ, నన్ను క్షమించేటువంటి వారు చాలా తక్కువ మంది. ఎందుకంటే నువ్వు గట్టిగా మాట్లాడుతావు, నీ కోపం ఎక్కువ. అక్కడ దేవుడు అంటాడు, నువ్వు నాకు గండ్రగొడ్డలు లాంటి దాన్ని అంటాడు. ఇర్మీయా గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం, నువ్వు నాకు గండ్రగొడ్డలు లాంటి దాన్ని. అంటే గండ్రగొడ్డలి అంటే ఉన్నట్లుగా మాట్లాడతాం కదా. ఉన్నట్టుగా మాట్లాడితే ఈ దినాల్లో అది చెల్లదు. కనుక నేనే ఉన్నాను, నా కోపం అంటారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి,
జరిగినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇలా మాట్లాడారు కదా అని చెప్పి గట్టిగా మాట్లాడతా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి. అని నా స్టాల్ చేసేటప్పుడు కూడా మీటింగ్స్ లో ఒక ఆమె 100 రూపాయలు ఇచ్చింది. 70 రూపాయలకి సరుకు కొనుక్కుంది. 30 రూపాయలు ఇవ్వండి అమ్మా నాకు తిరిగి అంది. నేను సుజాతను అంటున్నాను, నువ్వు 20 ఇవ్వు, నేను 10 రూపాయలు ఇస్తాను, 30 ఆమెకి ఇస్తాను అని ఆమె దగ్గర 20 తీసుకుంటుంటే, కాదు నేను నీకు 500 ఇచ్చాను అంది. ఇప్పుడే కదా నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చానని చెప్పావు, 30 రూపాయలు తిరిగి ఇవ్వమన్నావు. నేను ఆమెను 20 అడుగుతున్నా, నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, 30 నీకు ఇస్తాను అంటున్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి ఆమె తీసుకున్న సరుకంతా నేను తీసేసుకున్న డబ్బులు ఆమెకి ఇచ్చేసి, వెళ్ళిపోరా మాకు ఇక్కడి నుంచి అన్నా. అబద్ధం ఆడితే దేవుడు నీ నాలుగు చీలేస్తాడు, అబద్ధం ఆడొద్దు వెళ్ళిపో అన్నా. మళ్ళీ వచ్చింది, నీకు ఇవ్వను, ఇక్కడికి రావద్దని చెప్పా, వెళ్ళిపోమన్నా. 500 కాగితం పట్టుకుని మళ్ళీ వచ్చింది, నీకు ఇవ్వను, రావద్దు ఇక్కడికి, అసలు ఇక్కడ తొక్కద్దు. ఆ పిల్లల్ని అడిగింది, మీరు కూడా ఇవ్వద్దు ఆమెకన్నా, ఆమెకు తెలవాలిరా, ఆమెకి పశ్చాత్తాపం కలగాలి. తర్వాత ఎవరినో పంపించింది, వాళ్ళని కూడా అన్నాను మీరు ఎత్తుకెళ్ళద్దు అన్న. అట్లాగే కొన్ని విషయాల్లో మనం డైరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటా ఉంటుంది. అప్పుడు ఏమంటారంటే, ఈమెతో గెలవలేము, ఈమెతో మాట్లాడలేము అంటారు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడికి తెలుసు కదా. కనుక మన నీతి అయితే దేవుని రాజ్యాన్ని కడుతుంది. మన నీతి దేవుని రాజ్యంలోకి మనల్ని ప్రవేశింపచేయ, కానీ దేవుడు మనల్ని క్షమించినట్లు ఇప్పుడు నేను ఆమెను క్షమించాలి కాదంట్లా, కానీ ఆమె ఆడింది చాలా పెద్ద అబద్ధం ఆడింది. దానికి నాకు చాలా బాధేసింది. అసలు 100 ఇచ్చి 30 అంది. నేను తన దగ్గర 20 ఇవ్వు, నేను 10 రూపాయలు తీసి ఆమెకి ఇస్తాను అనేది ఒకలా, నేను 500 ఇచ్చాను చిట్టుకుని. అక్కడ నాకు అలాగే నీతిమంతులు ఎవరూ లేరు ఈ దినాల్లో. నీతిని అనుసరించి నడిచేటువంటి వారు ఎవరూ లేరు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం అనీతిమంతులంగా ప్రవర్తించినట్లయితే ఆయన కృపను పొందుకోలేము. ఆయన కృపను వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం. ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. ఆయన కృపచేత రక్షించబడినటువంటి మనం ఈ లోకంలోకి వచ్చిన తరువాత మరి ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి తన ఉచితమైన ప్రేమతో, అపారమైన ప్రేమతో, ఉచితమైన కృపతో మనలోకి తన జీవాన్ని పంపించి మనల్ని కాచి కాపాడి ఈ రీతిగా నిలబెట్టిన దేవుడు, ఆ దేవునికి మనం ఎంత యథార్థతగా ఉండాలి, ఎంత నీతిమంతులంగా ప్రవర్తించాలి. నీతిమంతులంగా యథార్థవంతులంగా ప్రవర్తించకపోతే ఆయన ఇచ్చిన కృపకి పాత్రులం కాదు. ఆయన మన మీద చూపించినటువంటి ప్రేమకి అర్హులం కాదు. ఆయన ప్రేమను పొందుకోవాలంటే, ఆ కృపకు పాత్రలు అవ్వాలంటే ఏం చేయాలి? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృపని కాపాడుకోవాలి. కృప అనేటువంటిది మన యొక్క జ్ఞానం బట్టి, తెలివి బట్టి, మన ఆధిక్యతను బట్టి ఇచ్చినటువంటిది కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుకనే ఇక్కడ ఏమంటాడు అంటే, ఏమన్నాడు మరి, ఆయన కృప వలన నీతిమంతులు మనపూర్వకమైనది కలిగి ఉంటున్నాం. మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అది నీతిమంతుల యొక్క విజ్ఞాపన. అది ఏంటి నీతిమంతుల యొక్క విజ్ఞాపన? మన కొరకైతే ఒక రకంగా ప్రార్థన చేసుకుంటాం, ఎదుటి వాళ్ళ కొరకైతే ఇంకో రకంగా ప్రార్థన చేస్తాం. అది కాదు, మనం ఎదుటి వారి కొరకు ఎంతో బలంగా ప్రార్థన చేయాలి. మన స్వార్థం కాదు అక్కడ. ఎదుటి వారి కొరకు ఎంతో బలంగా ప్రార్థన చేయాలి, ఎంతో శక్తివంతమైన ప్రార్థన చేయాలి. చేసినప్పుడే ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన మన పూర్వకమై, అంటే మన హృదయం అంతట్లో నుంచి చేయాలి. పెదవులతో కాదు ప్రార్థన చేసేది, హృదయాంతర రంగాల్లో నుంచి మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. మన ప్రార్థన, మన ఘోష, మన మూల్గులు అది హృదయాంతర రంగంలో నుంచి రావాలి. అది బహు బలము గలదై ఉంటుంది. ఆ విజ్ఞాపన అనేటువంటిది ఎవరి కొరకైనా చేయి. విజ్ఞాపన దేశం కొరకు చేయి, కుటుంబం కొరకు చేయి, లేకపోతే సమాజం కొరకు చేయి, లేకపోతే మరి మనం వెళ్ళేటువంటి ఆ యొక్క సంఘం కొరకు చేయి, సేవకుల కొరకు చేయి. ఎవరి కోసమైనటువంటి చేసినప్పటికీ కూడా
అది మనఃపూర్వకంగా ఉండాలి. అది మనఃపూర్వకంగా ఉండాలి. మనఃపూర్వకంగా ఉంటేనే అది బహు బలం కలిగిందై ఉంటుంది. పై ప్రార్థన చేస్తే అది బలం కలిగినటువంటిదిగా ఉండదు. నా ప్రియమైన వాళ్ళరా, మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అది హృదయం అంతటితో విజ్ఞాపన చేస్తే మనం అప్పుడు ఒక కార్యాన్ని చూడగలుగుతాం. అప్పుడు ఒక మార్పును మనం చూడగలుగుతాం. ఒక కుటుంబం కొరకు చేసినా, ఒక బిడ్డ కొరకు చేసినా, లేకపోతే ఒక దేశం కొరకు చేసినా, ఒక సంఘం కొరకు చేసినా, ఒక నాయకుల కొరకు చేసినా, ఒక పరిస్థితుల కొరకు చేసినా, ఇదేని కొరకు చేసినా కూడా మనం హృదయపూర్వకంగా చేసినప్పుడు ఆ రీతిగా మనం చూడగలిగినటువంటి వరంగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మనం ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో చూస్తే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేనివల్ల? అబ్రహాము దేవుడిని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. దేనివలన నమ్మాడు? ఇక్కడ చూడండి, వారిరువురు కూడా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వారికి బిడ్డ కలుగుతారని దేవుడు చెప్పినప్పుడు, నాకేమో ఋతుధర్మం ఉడికిపోయింది అని శారా నవ్వుద్ది. ఆ తర్వాత అబ్రహాం ఏమో నేను వృద్ధుడిని అయిపోయాను కదా అనుకుంటాడు. అనుకున్నప్పుడు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ముందుట మీదటికి ఈ కాలంకి మీకు బిడ్డ కలుగుతాడని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ వారు విశ్వాసం ఉంచారు. ఆ బిడ్డ కలిగిన తర్వాత దేవుడు ఒక మాట చెప్తాడు, ఇస్సాకును తీసుకుని, నీకు ఇచ్చినటువంటి ఒకగానొక కొడుకు కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి బలి ఇవ్వమంటాడు. ఎందుకు బలి ఇవ్వమంటున్నావు? నాకు ఒక్కడిగానో ఒక కుమారుడే కదా, ఎందుకు బలి ఇవ్వమంటున్నావు అని అడగలా. ఎందుకు బలి ఇవ్వమంటున్నావు అని అడగలా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కానీ దేవుడు చెప్పిన ప్రకారం ఇస్సాకును తీసుకున్నాడు. అలాగే కట్టెలు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అయితే పనివాడికి చెప్పాడు, గాడిదని కట్టించుకుని భార్యకి కూడా చెప్పకుండా, శారా కూడా చెప్పకుండా వెళ్తున్నాడు. మరలా మేము తిరిగి వస్తాం, మీరు ఇక్కడే ఉండని కుమారుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, గొర్రె పిల్ల ఎక్కడా అని. యెహోవా ఈరే అంటాడు. దేవుడే చూసుకుంటాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అతను నమ్మాడు. ఇచ్చిన దేవుడు నా కుమారుని తీసుకోడు అనేటువంటి నమ్మకం, అనేటువంటి విశ్వాసం అబ్రహాంలో ఉంది. అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనము కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. అతను నమ్మాడు కనుక అతనికి అది నీతిగా ఎంచబడింది. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగే నా ప్రియమైనటువంటి వారు విశ్వాసంతోనే చూడాలి, కానీ వెలిచూపుతో కాదు నా ప్రియమైన వాళ్ళరా. విశ్వాసంతోనే మనం దేవుని వైపు చూడవలసినటువంటి వరంగా ఉన్నాం. కనుకనే అబ్రహాంకి ఆ కుమారుడిని ఇచ్చి వెనక్కి తీసుకుంటానన్నా కూడా ఆయన నీతిమంతులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారని రాయబడి ఉంది కదా. మనం చదువుకున్న మూలవాక్యంలో సింహం వలె ధైర్యంగా, అతను ధైర్యంగానే ఉన్నాడు. అధైర్యంగా లేడు. ఇచ్చిన దేవుడు తీసుకుంటున్నాడు ఏంటి అని అధైర్యపడలేదు. ఇచ్చిన దేవుడు ఎందుకు ఇలా మాట్లాడాడు అని సొనుక్కోలేదు, అని విసుక్కోలేదు. దేవుణ్ణి ఒక్క మాట కూడా అన్నా. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ఆయన మాట్లాడింది మాట్లాడినట్టుగా నెరవేర్చాడు. మనమైతేనా ఒక దాని మీద కూడా మనకు విశ్వాసం ఉండదు. ఏదైనా ఒక విషయాన్ని మనం మొదలుపెట్టినప్పుడు అది ఇట్టగా అని 100 సార్లు చెప్తాం. కాదు, చేస్తానన్న దేవునికి తెలుసు. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక మనం అట్లా అంటాడు కదా. ఏమంటాడు? మీరు ఊరక నిలిచిన చూడుడి, నేడు కలగబోయే రక్షణ చూడండి, యుద్ధం యెహోవాదే. మనం ఊరక నిలిచింది చూస్తే, దేవుని చేతికి అప్పచెప్తే దేవుడే తన కార్యాన్ని తను చేసుకుని వెళ్ళిపోతాడు. దేవుడికి తెలియదా? ఇప్పుడు నేను అమెరికా దేశం రావాలి, వస్తా ఉన్నప్పుడు నా ప్రయాణం ఇది, లేకపోతే నన్ను ఇక్కడ మరి వస్తావా రావా జాయ్, నన్ను తీసుకెళ్ళవా, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చావా, ఆ ఎయిర్పోర్ట్లో ఎంతసేపు, మరి ఎక్కడ వెయిట్ చేయాలి, ఇవన్నీ మరి మనం ఆలోచన చేస్తాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఇది కాదు మనం ఆలోచన చేయాల్సింది. చెప్పిన దేవుడు చేస్తాడు, తీసుకొస్తాడు. ఆ టైంకి అది జరుగుతుంది. లేకపోతే ఆ ప్రణాళిక ఉండదు, ఆ ఏర్పాటు ఉండదు. ఆ ప్రణాళిక ఉండదు, ఆ ఏర్పాటు ఉండదు. అసలు దేవుని చిత్తంలో లేకపోతే నేను అక్కడ రావటమో జరగదు, ఆ పిల్లలు వచ్చి నన్ను తీసుకెళ్ళటమో జరగదు.
ఆ ప్రణాళిక నా ఏర్పాట్లో తన చిత్తంలో ఉంది కనుకనే నేను అక్కడికి రాగలుగుతున్నాను. దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది అనే ధైర్యం ఏది మనలో, ఆ ధైర్యం అనేటువంటిది మనలో ఉండాలి. అలాగే అబ్రహాంకి ఆ రీతిగా విశ్వాసంతో ఆ రీతిగా దేవుని నమ్మాడు కనుక అది ఆయనకి నీతిగా ఎంచబడింది. మన నీతి యథార్థతలను మనం కాపాడుకోవాలి ఎప్పుడు కూడా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తర్వాత చూస్తే మరి ఎవరున్నారు అక్కడ? నీతి రాహాబు అనేటువంటి వేశ్య. రాహాబు అనేటువంటి వేశ్య వేగులు వారిని దాచింది. ఎందుకు దాచింది? రాహాబు అనే వేశ్య వేగులు వారిని ఎందుకు దాచింది? దాచి ఏం చెప్తుంది? వారు వెళ్ళిపోయేటప్పుడు, నాకు తెలుసు మీ దేవుడు గొప్పవాడని, మీ దేవుడు బలం కలిగినటువంటి వాడని, మీ దేవుడు సూరకార్యాలు చేయగలిగినటువంటి వాడని నాకు తెలుసు. మీరు ఈ దేశాన్ని మరి తప్పకుండా జయించుకుంటారు, తప్పకుండా ఈ దేశం మీ వశమవుతుంది. కనుక మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నా గృహాన్ని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా ఇంటి వారికి రక్షణ లేదు, నా ఇంటి వారికి రక్షణ లేదు. కనుక నా ఇంటి వారికి రక్షణ కావాలి. ఈ దేశాన్ని అంతటినీ నాశనం చేసే ముందు నా ఒక్క గృహాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంది. ఆమె రాహాబును వేసి యొక్క క్రియలు అన్న ఆ కుటుంబం రక్షణలోకి వచ్చింది. ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది, దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడింది. వేశ్య అయినప్పటికీ కూడా ఆమె యొక్క క్రియల వలన, ఆమె యొక్క విశ్వాసం వలన వేసినైనా క్షమిస్తా కానీ వేషధారణ బట్టి అసలు క్షమించను అంటాడు. అవునండి. కనుక వేసినైనా క్షమిస్తాడంట దేవుడు. ఆమె అడిగిన దాన్ని బట్టి దేవుడు వారు కూడా సరేనని నీ ఇంటికి ఒక ఎర్రటి దారాన్ని, ఎర్రటి గుడ్డని కట్టమన్నప్పుడు ఆ ఎర్రటి గుడ్డని కడుతుంది. ఆ యొక్క గృహం మాత్రం తొలగించబడదు. ఆ ఇంటి వారందరికీ కూడా రక్షణ వచ్చింది. నా ప్రియమైనటువంటి వాళ్ళ, మన క్రియలు వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. మన క్రియలు వల్లనే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. అక్కడ అబ్రహాము క్రియలు వలన విశ్వాసం మూలంగా నీతిమంతులకు తండ్రి అని నీతిమంతుడు అని ఎంచబడ్డాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే చూస్తే మనం ఆయనను బట్టి సంతోషించాలి. నీతిమంతుల గృహంలో ఎప్పుడు కూడా రక్షణ సంగీత సునాదాలు వినబడాలి. నీతిమంతుల యొక్క గృహంలో ఎప్పుడు కూడా రక్షణ సంగీత సునాదాలు వినపడాలి. వేకువజామున 3 గంటలకు లేచి 1 గంట ప్రార్థించండి. ఆ ప్రార్థనలో ఉన్న బలం, అసలు ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, ఆ ప్రార్థనలో ఉన్న ఆత్మ నిగ్రహం, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మరి మనకు కావలసినటువంటివి చూడగలుగుతాం. ఎప్పుడో పగలు ప్రార్థిస్తే కాదు, మరి ఉదయం అయిపోయిన తర్వాత ఎప్పుడో లేచి 1 గంట 2 గంటలు ప్రార్థిస్తే కాదు. నా ప్రియమైన వాళ్ళరా, వేకువజామున 3 గంటలకు లేచి ప్రార్థించండి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏకాంతంగా, నన్ను కడుగు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నా బలహీనత, నా విధేయతలను దగ్గర క్షమించు ప్రభువా, ఎక్కడ తప్పిపోయినా తెలియదు. మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఉద్దేశాల ద్వారా నేను తప్పిపోతూనే ఉన్నాను ప్రభువా, కనుక నన్ను క్షమించేసయ్యా అని చెప్పి, నన్ను కడిగేసయ్యా, నీ రక్తంతో కడిగేసయ్యా అని చెప్పి మనం తెల్లవారుజాము లేచి 3 గంటలకు మనం ప్రార్థించవలసినటువంటి వారు ఉంటున్నాం. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అనే సెలవిచ్చినదిగా మనం దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఆ రీతిగా ప్రార్థించాలి. మీరంతా యవనస్తులు, యవన కాలపు ప్రేమనంతా దేవునికి అర్పించాలి. యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుంటారంటే, వాక్యం చేత తన నడకను శుద్ధి చేసుకుంటారని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉంది. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళ, నీతిమంతుల గృహంలో ఎల్లప్పుడూ రక్షణ సంగీత సునాదాలు వినపడాలి. దేవుని గురించిన మాటలు వినపడాలి, దేవుని గురించిన సంభాషణ వినపడాలి, దేవుని గురించిన ఆలోచన మనలో ఉండాలి. దేవుని గురించిన తలంపులు మనలో ఉంటే మనం ఎటు పక్కకి వెళ్ళిపోలేం. ఒక పక్కకంటూ మనం విడిపోలేం. ఒక ఆమె తూర్పుగోదావరి జిల్లాలో వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవకుని యొక్క కుమార్తె, సేవకుని యొక్క అల్లుడైన వర్గీస్ గారు అని చెప్పి ఆయన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఇది చెప్పి నేను ముగిస్తా. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అన్నారంట, ఉదయ్ కుమార్ నీవు దుబాయ్ వెళ్ళాలి అని చెప్పి అన్నారంట. ప్రాఫెసీ చెప్పారంట. అనుకుందంట, ఈ పాస్టర్లు ఎట్లాగే ప్రాఫెసీ చెప్తారులే, ఇలా ప్రాఫెసీలు ఏంటి, వీళ్ళ కథ ఏంటి, ఇది నమ్మకూడదు అనుకుందంట.
అనుకున్నప్పుడు నిజంగానే 3 నెలలకి అలా ఆయన మస్కట్ అనుకుంటా, దుబాయో మస్కట్ అనుకుంటా, నిజంగానే 3 నెలలకి వెళ్ళవలసి వచ్చిందంట. మాకు పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు. ఏంది పాస్టర్ గారు ఇలా ప్రొఫెసర్ చెప్పాడని నమ్మలేదంట. నిజంగానే ఆయనకు ఉద్యోగం వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది. ఆయన పాస్పోర్ట్ చేసుకున్నాడు, నిజంగానే మస్కట్ వెళ్ళిపోయాడు. ఈ పాప ఇక్కడే ఉంది, పైకి పాటలు పాడేది, వాకింగ్ చదివేది, ప్రార్థన చేసేది, లోపల మాత్రం అంతరంగం వేరుగా ఉండేది. ఆ పాపే చెప్పింది, నేను చాలా గర్విష్ఠుని, నాకు చాలా గర్వం ఎక్కువ, నగలు పెట్టుకునేదాన్ని, పొట్చీరలు కట్టేదాన్ని, చాలా చాలా ఎక్కువ. 3 నెలల తర్వాత తనకు కూడా పిలిపి వచ్చింది, అక్కడికి వెళ్ళింది, మస్కట్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయనను అక్కడ కూడా వేధించడం స్టార్ట్ చేసిందంట. భర్తను వేధించింది, ఏంటి సేవ, ఏంటి ఇది, డబ్బులన్నీ ఖర్చు పెడతావు, ఇలా అంటుంటా ఉన్నప్పుడు భర్త అంటే రోజు ప్రార్థన చేసేవాడంట. ఏమని ప్రార్థన చేసేవాడు, నా భార్యను మార్చు ప్రభువా, పరిచర్యకి ఆటంకంగా ఉన్న ప్రతి ఆలోచన ఆమె నుంచి తీసే ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసేవాడంట. ఆయన పట్టించుకునేది కాదు. అయితే ఒకరోజు మంచం దగ్గర కూర్చుని ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ కన్నీరు ఆమె కాళ్ళ మీద పడ్డాయంట. ఆ కన్నీరు ఆమె కాళ్ళ మీద పడినప్పుడు సడన్ గా మెలకు వచ్చిందంట. లేచి ఏంటి ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు, ఇది అయిపోయినట్టు ఏడుస్తున్నాడు అని చెప్పి అప్పుడు దేవుడు తనతో మాట్లాడి తనకు అప్పుడు మరుమనస్సు అనేటువంటిది కలిగిందంట. ఆ తర్వాత ఇక ఆమె కూడా ప్రార్థన చేస్తుందంట. 35 రోజులు 45 రోజులు ఫాస్టింగ్ ఉండి అప్పుడు ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఈమెకు ఉద్యోగం లేదు, మళ్ళా ఆయనకు ఉద్యోగం లేదు. అయితే ఆ ఉద్యోగం చేసేటప్పుడు మరి ఇక ఉద్యోగం లేకపోతే అక్కడ బతకడం కష్టం కదా, దేనారాన్ని ఉండాలి కదా. ఇక మళ్ళీ ఇండియా వచ్చిందంట లాక్డౌన్ ముందు. ఇండియా వచ్చిన మనిషి ఇక 1 నెలలో వెళ్ళాలనుకున్న మనిషి 11 నెలలు ఉందంట. ప్రార్థన చేస్తున్నారు, ఆమె చేస్తున్నాడు, అక్కడ భర్త చేస్తున్నాడు, అందరు చేస్తున్నారు. చేస్తా ఉన్నప్పుడు ఆయన అంటే ఒక మాట ఆయన చెప్పాడంట, తన భర్త చెప్పాడంట, మెడికల్ వాళ్ళకి, ఆమె మెడికల్ గా పనిచేస్తుంది ఒక హాస్పిటల్లో. మెడికల్ వాళ్ళకి అప్పటికే మర్చిపోయి తనకు ఉద్యోగం లేదు, మెడికల్ గా పనిచేస్తుంది. ఆ భర్తకు లేదు కానీ ఆమెకుంది, మెడికల్ దాంట్లో చేస్తుంది. ఆ యొక్క రాజుగారి కుమార్తె, ఆ దుబాయ్ దేశం రాజుగారి కుమార్తె హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. అడ్మిట్ అయినప్పుడు ఆమెను చూసి, ఇక్కడ 4 నర్సులు ఉన్నారు, వీళ్ళు ఎవరు కావాలి నీకు, ఈమె కావాలి నాకు పరిచయం చేయడానికి అని అడిగిందంట ఈ పాపని. ఆమె పేరు హదస్సా. అడిగితే ఆ పాప నేను చేస్తానని చెప్పి చేసిందంట హదస్సా. చేసిన తర్వాత ఆమె సిగరెట్లు కాలుస్తారంట. సిగరెట్ కాల్చేటప్పుడు ఆమెకు వాంతి వచ్చి దోషితులకు వాంతి వస్తుంటే ఈ పాప తన దోషి చాపి వాంతిని పట్టుకుంది. ఈ వారి క్రిస్టియన్ అని అడిగి, నువ్వేం చేస్తావు, నీ భర్త ఏం చేస్తాడు, నీ పిల్లలు ఏంటి, ఎన్ని అడిగిందంట. భర్తకు ఉద్యోగం లేదు అని చెప్పిందంట. వెంటనే ఆ దేశపు పార్లమెంట్ లో అడ్మినిస్ట్రేటర్ గా ఒక్క ఇంటర్వ్యూ లేకుండా తన భర్తను తీసుకొచ్చి ఆ దుబాయ్ దేశపు రాజుకు అప్పచెప్పి అక్కడ ఆమెని ఏర్పాటు చేసుకున్నారు, ఆ భర్తని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 11 నెలలు ఆగిపోయింది. వాళ్ళ భర్త చెప్పాడంట, అమ్మా నీకోసం స్పెషల్ ఫ్లైట్ పంపిస్తున్నారు, మెడికల్ వాళ్ళ కోసం వస్తావు అంటే, వస్తానండి, అది సిద్ధంగా ఉన్నానండి. ఇక టికెట్ 30 దినారాలంట. అయితే ఎన్ని టికెట్ కోసం బుక్ చేద్దాం ఆన్లైన్లో వెళ్తే 30 దినారాలు అంటే లేవంట. 30 దినారాలు వీళ్ళ దగ్గర, ఈయన దగ్గర. సరే ఆ మందంటే టికెట్ బుక్ చేసుకున్నామే, నీవు మరి టికెట్ నేను కన్ఫర్మ్ అయిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చి డబ్బు కట్టానంట. ఆ టికెట్ బుక్ కన్ఫర్మ్ అయినాక ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి డబ్బు కట్టమని చెప్పిందంట. వెళ్తే అందంట 10 దీనారాలు చాలు, 10 దీనారాలు చాలు అని చెప్పిందంట. ఆ 10 దీనారాలు తీసుకుని కట్టేసి టికెట్ పంపించాడు. అప్పుడు లాక్డౌన్, గబగబా ఎయిర్పోర్ట్కి వచ్చింది హైదరాబాద్. ఎయిర్పోర్ట్కి వస్తే ఎవ్వరూ లేరు ఎయిర్పోర్ట్ లో, ఆ ఒక్కదే ఉంది. ఇంకొక పాప ఉందంట, కేరళ పాప. నేను వీలైతే మీకు పంపిస్తాను ఆ సాక్ష్యాన్ని. ఆ పాప ఒక్కటే ఉందంట, కేరళ పాప. అయితే అప్పుడు వాళ్ళు వచ్చి అన్నారంట, మీ ఇమిగ్రేషన్ చెక్ అంతా అయిపోయింది, ఫ్లైట్ వస్తుంది పదండి లోపలికి అన్నారంట. వచ్చి కూర్చున్న తర్వాత 5 నిమిషాలకి మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అన్నారంట.
ఒక్క 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటానండి, లాక్డౌన్ కదా, తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పని అక్కడ కూర్చుని కన్నీటితో ప్రార్థన చేసిందంట. మళ్ళా 10 నిమిషాలకి మళ్ళీ వచ్చి మీ ఫ్లైట్ వచ్చింది అన్నారంట. వాళ్ళు అన్నారంటే ఇదేం ఆశ్చర్యం అండి, మీ దేవుడు గొప్ప దేవుడు, మళ్ళీ ఫ్లైట్ వచ్చింది అని చెప్పారంట. ఆ ఫ్లైట్ వచ్చిందని చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందంటారు, ఫ్లైట్ ఎక్కితే ఆ ఫ్లైట్ లో ఎవరు లేరు, ఆ పాప తని. అక్కడ 8 మంది ఎయిర్ హోస్టెస్ ఉన్నారంట. మమ్మల్ని తీసుకెళ్ళడానికి దేవుడు 8 మంది ఎయిర్ హోస్టెస్ పెట్టాడు. మేము ఇద్దరమే, వాళ్ళు చెప్పారంట, మీరు ఇద్దరే ఈ ఫ్లైట్ లో మీరు ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు అంటే ఈమె అంతా ప్రార్థన చేసుకుంటూ కూర్చుందంట. ఈమె ఎవరో చూడటానికని వచ్చారంట అక్కడ ఆ ఎయిర్పోర్ట్ కి. ఎవరో చూడటానికని వచ్చి ఈమెను చూసి ఆశ్చర్యపోయి కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే బాక్సింగ్ గారికి అట్లాగే జరిగింది ఫ్లైట్. మళ్ళా నీకు చేశాడు దేవుడు అన్నారంట. నేను బాక్సింగ్ గారు అంత దానికి కాదు, కానీ ఆయన కాలు దుమ్ముకు కూడా సరిపోనని చెప్పిందంట. మళ్ళా అలాగే చాలా చాలా అద్భుతాలు అక్కడ ఆమె యొక్క జీవితంలో. శుక్రవారం ప్రార్థన ఆపివేయబడిన ప్రార్థన, నేను అసలు ప్రార్థన లేకపోతే నేను ఉద్యోగం చేయను, మానేస్తాను, శుక్రవారం ప్రేయర్ ఆపేశారు, ఆఫీస్ పెట్టారు అంటే భర్త చెప్పాడంట, నువ్వు ప్రార్థన చేయి దేవుడు చేస్తాడని. అలాగే మళ్ళీ శుక్రవారం చర్చి ఓపెన్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది, మళ్ళా సువార్త చేయడానికి అవకాశం వచ్చింది. చూడండి ఆ పాప ఎంత నమ్మకంగా దేవుని నమ్మింది, అది ఆమె నీతిగా ఎంచబడింది. అసలు ఎంత బాగా చెప్తుందంటే ఆమె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎంత అంటే సింహం వలె ధైర్యంగా ఉండన్నట్టు. నీతిమంతులు ఎప్పుడు కూడా, నీతిమంతుల సంతానం ఎప్పుడు కూడా వృక్షమెత్తనే అంటాడు దేవుడు. నీతిమంతులు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా కదల్చబడరు అంటాడు దేవుడు. దేవుని నీతిని వెతుకుతున్న మనం, ఆయన నీతిలో మనం ఉంటే మన నీతిని కాక మనం కదల్చబడం, సింహం వలె ధైర్యంగానే ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన గృహంలో ఎప్పటికప్పుడు రక్షణ సంగీత సునాదాలు వినపడాలి. ఆమె చెప్పింది, నేను ఎంత గర్వంగా ఉండేదాన్ని, పొగరుగా ఉండేదాన్ని, నా పొగరు మా వారిని ఎంత ఏడిపించాను, ఎంత ఇబ్బంది పెట్టాను అని సాక్ష్యంగా ఆమె ఉంది. ఆ రీతిగా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలని దేవుడు కోరుకుంటూ, మనతో ఈ వాక్యాన్ని మాట్లాడినందుకు, దేవుడు మనకి సాక్ష్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం మనందరి ఇంటిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయండి కాక.